ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే నడిగల్లే పొండి కోసినట్టుగా నా నాయకులందరినీ పార్టీలో చేర్చుకొని నన్ను బలహీనపరిచిన మానసికంగా బాధపడుతున్ననుకుంటే నా కార్యకర్తలు నాకు అండగా ఉన్నారనే ధైర్యాన్ని తీసుకొని ఇలా అదే కార్యకర్తలు ఇవాళ ప్రజలు నా పట్ల విశ్వాసంతో నన్ను అందరం పార్లమెంటుకు పంపుతున్నారనే నమ్మకం కొద్ది ఇలా మీ ముందు చెప్తా ఉన్నాను. ఇలా దానికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఉదాహరణ. ఒకవైపు శాసనసభ్యుల కొనుగోలు జరుగుతుంది, శాసనసభ్యుల ద్వారా ఎమ్మెల్సీ కావాల్సిన అభ్యర్థి ఓడిపోయిండు. కానీ బుద్ధిజీవులు ఈ ప్రభుత్వం ఇటువంటి నియంత్రణంగా వ్యవహరిస్తూ ఉంది. దీనికి బుద్ధి చెప్పాలని ఆసిఫాబాద్ మహారాష్ట్ర బార్డర్ నుంచి జహీరాబాద్ కర్ణాటక బార్డర్ దాకా చెవులో చెప్పుకున్నట్టుగా ఓట్లేస్తే టీఆర్ఎస్కి 17% రాలే. ఆలోచన చేయండి. అలా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమకారులం. పొన్నం ప్రభాకర్ అభ్యర్థి ఉన్నాడు, మధు యాష్కి ఉన్నాడు, బలరాం నాయక్ ఉన్నాడు, లేకపోతే రమేష్ రాథోడ్ ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఈ విధంగా మేము చేస్తే మీరెవరికే టికెట్లు? చేవెళ్ళే అభ్యర్థి ఎవరు? మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరు? నల్గొండ అభ్యర్థి ఎవరు? మహబూబ్ నగర్ అభ్యర్థి ఎవరు? 1000 కోట్లున్న వ్యాపారస్తులు కాదా? పెద్దపల్లి అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి అభ్యర్థి కాదా? ఖమ్మం అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం నుంచి తెచ్చుకున్న అభ్యర్థి కాదా? అంతెందుకు నీ బిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లాలో రైతుల బాధకు అన్ని నామినేషన్లు వేస్తే ఈ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డగా తెలంగాణ నడిగడ్డ అయినటువంటి కరీంనగర్ జిల్లా నుంచి నేను పోటీ చేస్తుంటే నన్ను బలహీనపరచాలనే ప్రయత్నం కొద్దీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే ప్రజలే అండగా నిలబడి పొన్నమన్న వెంబడి మేము ఉన్నామని చెప్తుంటే నన్ను మీరు ఓడగొట్టగలుగుతారా అని అడుగుతాను. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అధికార దుర్వినియోగం మొత్తం జరుగుతున్న సందర్భంగా నేను కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఈ మీడితి ప్రెస్ ద్వారా నన్ను ఆశీర్వదించి గెలిపించమని, అందుబాటులో ఉంటాను, సమర్థవంతంగా పనిచేస్తాను, నీతివంతంగా ఉంటాననే మాట ఇస్తా ఉన్నా. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేస్తూ నీతివంతంగా ఉంటానని, తద్వారా 5 రంగాల్లో విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి, పర్యాటక రంగాల ద్వారా సంక్షేమ తదితర కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాను అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తా అనేటువంటి హామీని, విశ్వాసాన్ని నా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఇస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు అంటా ఉంది. ఈఎల్ల కూడా 16 సీట్లు, ఒక నంది ఎల్లయ్య గారు తప్ప 16 సీట్లున్నాయి. తెలంగాణ విభజన హామీల కొరకు ఏం పోరాటం చేసిరో చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాదు రేపొద్దున మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో అని అడుగుతా ఉన్నాం. 16% చక్కెర దింపేది ఉంటే 543లో 16 సీట్లు అనేది 3%తో సమానం. 16తో చక్కెర దింపితే మొన్న ఎందుకు చక్కెర దింపలే అని అడుగుతా ఉన్నాం. అందుకే ప్రజలు గమనించాలి. నాకు అర్థం కాలే. మొన్న కూడా అడిగినా, కేటీఆర్ చెప్తా ఉన్నాడు వినోద్రావు గెలిస్తే మంత్రి అవుతాడని. ఏ పార్టీ నుంచి అని అడుగుతా ఉన్నా. రేపొద్దున భారతీయ జనతా పార్టీలో బీజేపీ చెత్త కట్టదా అనే మాట ఈరోజు జుమ్మాకెద్దని అడుగుతా ఉన్నా. చెప్పండి. వీటన్నిటికీ జవాబులు చెప్పమని, ప్రజల ముందు నిల్చోమని అడుగుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రెస్ మిత్రులందరూ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ లేదర్ పార్క్ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలవగానే అక్కడనే లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తా అనే హామీని ఇస్తా ఉన్నాను. దురదృష్టకరం ఏంటంటే పార్లమెంట్ సభ్యులు తప్పించుకోవడానికి లెదర్ పార్క్ అంశాన్ని దాటవేయడానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన నా లెటర్ కరస్పాండెన్సు, దాని స్థల కేటాయింపు, నిధుల కేటాయింపు అన్ని వివరాలను నేను ప్రెస్ క్లబ్ అధ్యక్షుల దగ్గర ఉంచుతా ఉన్నాను. అవసరమైనప్పుడు వినోద్ కుమార్ గారిని ప్రశ్నించడానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా కమలాపూర్ దగ్గర గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ను నేనే ఏర్పాటు చేసినట్టుగా, గేల్ తోటి అగ్రిమెంటు ఆ హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళకు చేసినట్టుగా దానికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్తో పాటుగా అది కూడా కాపీ ఇస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కరీంనగర్ జగిత్యాల్ కోదాడ నేషనల్ హైవే మార్చి 2014 ఆనాడు నేను ఎంపీ శాంక్షన్ అయినట్టుగా ఆర్డర్ కాపీని నేను వారికి ఇస్తా ఉన్నా. జాతీయ రహదారులు వేసిన అని చెప్పే ఎంపీని ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో 1 కిలోమీటర్ జాతీయ రహదారి వేసిందా అని అడుగుతా ఉన్నా. శాంక్షన్ స్టేజ్లో ప్రొసీడింగ్ స్టేజ్లో ఉంటే అది కాదు, వేసినవా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు విమానాశ్రయం కడుతున్నాడు, మాకు అర్థం కాలే. విమానాశ్రయం ఇదే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కొరకు ఆనాటి తెలంగాణ వ్యతిరేక కిరణ్ కుమార్ రెడ్డితో సహా లేఖ రాయించినటువంటి లేఖ ప్రతులు కావచ్చు, లేదా రైల్వే ప్రాజెక్టుల కొరకు పొన్నం ప్రభాకర్ పడ్డ తపన నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ లారీ అసోసియేషన్ మిత్రులు కూడా కమర్ గారు ఉన్న ఆనాడు రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటే హమాలి సంఘం వాళ్ళని కానీ లారీ అసోసియేషన్ అడగచ్చు. పొన్నం ప్రభాకర్ అక్కడ దానికి ఏం చేసిండనేది ఇది కూడా రైల్వే పరంగా చర్చ అవసరమైతే సిద్ధం నేను. దాంతోపాటుగా కరీంనగర్ సిటీ బస్సులు తెచ్చినట్టుగా కమల్నాథ్ గారి లేఖ, దీనిలో ప్రధానమంత్రి గారి ఇదో సైనిక్ స్కూల్ రెడీ అని వరంగల్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్త, నా జిల్లాలో రాలే వార్త, దీన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నిటికీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ లెదర్ పార్క్కు సంబంధించినటువంటి ఆధారాలు అందించిన ఎంపీ గారు లెదర్ పార్క్ మీద నేను అనేక సందర్భాల్లో చెప్తే కింద కార్యకర్తలతో రియాక్ట్ మాట్లాడితే కాదు, ఇవాళ కూడా ఇదే వేదిక ఎన్నికలకు ముందు లెదర్ పార్క్కు సంబంధించి ఆయన ఏమన్నా లేఖలు రాసి ఉంటే ఆ లేఖ కాపీలు పట్టుకురమ్మంటున్నా. నేను రాసినప్పటికీ కరస్పాండెన్స్ అంతా మీకు ఇచ్చిన. ఇంకా నేను నేరుగా ఆరోపణ చేస్తే తప్పవుతుంది, కానీ ప్రజలు అనుకుంటున్న మాట చెప్తా ఉన్నా. ఇవాళ శాసనసభకు పోటీ చేసి ఆనాడున్న పరిస్థితుల్లో మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసినటువంటి అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కనుసన్నలలోనే ఈ అభ్యర్థిని ఎంపిక చేసినారు. పొన్నం ప్రభాకర్ ఒక బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఒక అభ్యర్థిని నిర్ణయించడం ద్వారా ఓట్లు చీల్చాలనే కుట్రతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పుడున్న అభ్యర్థిని ఎంపిక చేసినట్టుగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. నేను ఆ మాట చెప్తా ఉన్నా. రెండవ అంశం, ఈరోజు నేను అభ్యర్థి కాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కూడా ఒక దశలో పోటీ చేయాలా వద్దా అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే అనేక కారణాలు శాసనసభకు పోటీ చేసిన
వాళ్ళు ఎందుకు అనేటువంటి ఆలోచన. యాక్చువల్ పార్లమెంట్ మెటీరియల్ నేను పార్లమెంట్ నియోజకవర్గం తిరిగిన, కానీ ఆనాడు కూడా శాసనసభకు అధిష్టాన వర్గం ఆదేశిస్తే పోటీ. అది ఏమైనా నీ అభ్యర్థి అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎమ్మెల్సీని చేంజ్ చేసుకోవడం, మా పొలిటీషియన్ అభ్యర్థిని చేంజ్ చేసుకోవడం, కార్పొరేటర్లు చేసుకోవడం, ఇదంతా వ్యూహాత్మకంగా కనిపిస్తూ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.